జగన్ అంటే నమ్మకం. జగన్ మాట ఇచ్చారంటే ఎంత దూరమైనా వెళ్తారు. జగన్ నమ్మాడంటే ఏమైనా చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయం. జగన్ నమ్మకాన్ని చూరగొన్న అత్యంత కీలకమైన వ్యక్తుల్లో ఆలూరు సాంబశివారెడ్డి ఒకరు. సింగనమల నియోజకవర్గానికి చెందిన ఆలూరు సాంబశివారెడ్డి పేరు అందరికీ తెలిసిందే. ఇంకా బాగా చెప్పాలంటే ఆయన సింగనమల మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త. వాస్తవంగా సాంబశివారెడ్డి రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి. ఒక విద్యావేత్తగా మాత్రమే ఉండేవారు. కానీ 2009లో వైఎస్ మరణం తర్వాతి నుంచి ఆయన జగన్ వెంట నడిచారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆయన రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. ఆయన సొంత నియోజకవర్గమైన సింగనమల ఎస్సీ రిజర్వ్ కావడంతో తన భార్య జొన్నలగడ్డ పద్మావతిని రంగంలోకి దింపారు. 2014 ఎన్నికల్లో ఓటమి చవిచూసినా వెనక్కు తగ్గలేదు. 2014 నుంచి 19 వరకు ప్రజల్లోనే ఉన్నారు. నియోజకవర్గం అంతా పాదయాత్ర చేసి ప్రజలను తన వైపు తిప్పుకున్నారు. ఆ ఎన్నికల్లో భారీ విక్టరీ కొట్టారు. వైసీపీ హయాంలో పదవుల కోసం ఎంత పోటీ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ సాంబ సతీమణి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ సాంబశివారెడ్డికి చాలా ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. మొదట అత్యంత కీలకంగా ఉన్న పాఠశాల విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ సీఈఓగా ఆయనకు అవకాశం కల్పించారు. విద్యాశాఖ తీసుకునే నిర్ణయాల్లో కీలక పాత్ర సాంబశివారెడ్డి పోషించారు. ఈ సీఈఓ పదవీకాలం పూర్తయిన వెంటనే మరో కీలక పదవి ఇచ్చారు. ఏపీ విద్యాశాఖ సలహాదారుగా సాంబశివారెడ్డిని తీసుకొచ్చారు. ఇలాంటి కీలకమైన పదవులు ఇచ్చారంటే జగన్ సాంబకు ఇస్తున్న ప్రయారిటీ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జగన్ అపాయింట్మెంట్ కోసం ఎమ్మెల్యేలు మంత్రులే నిరీక్షిస్తున్న సమయంలో సాంబ జగన్కు ఒక నమ్మిన బంటులా ఉన్నారు. అందుకే పార్టీ ఓడినా 2024లో ఎన్నికల్లో ఆయన సతీమణికి టికెట్ ఇవ్వకపోయినా సాంబకు మాత్రం ప్రియారిటీ ఎక్కడ తగ్గించలేదు. వైసీపీలో జగన్ తర్వాత అత్యంత కీలకంగా ఉన్న పదవులు, వ్యక్తులు కొందరున్నారు. వారిలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి నియమితులయ్యారు. కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసుల కారణంగా పార్టీ అనుబంధ విభాగాల ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందుబాటులో లేనందున ఆయన స్థానంలో ఆలూరు సాంబశివారెడ్డిని నియమించారు. వాస్తవంగా చెవిరెడ్డి జగన్కు ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. అలాంటి స్థానాన్ని సాంబశివారెడ్డికి ఇచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలు నుంచి విడుదలై తిరిగి వచ్చేంత వరకు ఆలూరు సాంబశివారెడ్డి పార్టీ అనుబంధ విభాగాల వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. అంతేకాదు సాంబశివారెడ్డికి మరో కీలక పదవి కూడా వైసీపీ అధినేత జగన్ ఇచ్చారు. ఎన్ఆర్ఐ విభాగం కన్వీనర్గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఇక తాజాగా మరో కీలకమైన పదవి అయిన స్టేట్ అడ్మిన్ హెడ్గా సాంబశివారెడ్డికి బాధ్యతలను అప్పచెప్పారు. వాస్తవంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు ఇన్ని పదవులు లేదా ఇంత ప్రియారిటీ దక్కిన వ్యక్తి సాంబ తప్ప మరెవరూ ఉండరన్న అభిప్రాయం పార్టీలో ఉంది. తనకు ఎన్నో కీలకమైన బాధ్యతలు కేటాయించిన అధినేతకు సాంబశివారెడ్డి ధన్యవాదాలు చెబుతున్నారు. తన మీద జగన్ ఉంచిన నమ్మకంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని సాంబశివారెడ్డి అంటున్నారు. ఏదేమైనా సాంబశివారెడ్డి పార్టీలో వెరీ వెరీ స్పెషల్ అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.